హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అపవాది రెండోసారి ఏం శోధించాడు? నేత్రాశ, శరీరాశ. నేత్రాశ కొండ మీద తీసుకెళ్ళి పట్టణాలన్నీ చూపించి ఎంత అందంగా ఉంటాయో. విమానం దిగుతున్నప్పుడు విజయవాడ పట్టణం కూడా దగదగదగదగా అంటుంటాయి. నైట్ దిగుతున్నప్పుడు లైట్లు. ముంబై ఇలాంటి పట్టణాలు అయితే ఓ పెద్దగా దగదగదగా అంటుంటాయి. అన్ని దేశాలు, అన్ని పట్టణాలు చూపించి నువ్వు నాకు మొక్కు, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాడన్నాడంట. ఏంటంటే అదే కదా ఇవాళ మనుషులు చేసేది. డబ్బుకు కక్కుర్తి పడి ఏదైనా చేయడానికి సిద్ధమే. ఏంటంటే అలా చూస్తున్నారు? డబ్బు లేకపోతే ఎట్ట బతుకుతామన్నారా? డబ్బుంటే బతుకుతారా? చెప్పండి. డబ్బుంటే బతుకుతారా? డబ్బులు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? నిజమేనా? డబ్బుల కోసం అబద్ధాలు ఆడొచ్చా? మోసాలు చేయొచ్చా? అన్యాయం చేయొచ్చా? దొంగిలించవచ్చా? ఎక్కడ దొంగిలించాలంటే మా ఆయన జేబులో నుంచి అంత హామే. మీ ఆయన జేబులో నుంచి తీసిన దొంగటారు దాన్ని, దొంగతనమే కదా. అబ్బే ఆయన స్నానానికి వెళ్ళినప్పుడు చొక్కా తెరిచిపోతాడంట. ఏమో కొంచెమే తీసుకుంటుంది, అంతా తీయదంట. ఒక 100 రూపాయలు తీసుకుంటుంది. ఆయన వస్తాడు, లెక్కెట్టుకుంటా ఉంటాడు. ఏమైంది ఒకటి తక్కువైంది, ఇదిగో ఎవరిని తీసావా? అబ్బే లేదండి. ఒకటి దొంగతనం చేసావు, రెండోది ఏం చేస్తున్నావు? అబద్ధం ఆడుతున్నావు. అబద్ధికులందరూ అగ్నిగంతకములతో మండే గుండంలో పోతారు. తీశానని చెప్పు, ఏమోయింది తిడతారు. పడు, సరేనండి ఇక తీయనండి చెప్పు, అయిపోయింది అంతంత గొడవ. ఇక నీకోసం ఆయన తాళం వేసుకొని పెట్టుకుంటాడు. రేపు నుంచి ఇంటి దొంగ ఈశ్వరుడైనా పట్టలేడురా బాబోయ్. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు దొంగలుగా ఉంటారా? ఉండరు. డబ్బు కక్కుర్తి పెడతారా? గొప్పలకి పోరు. ఏమిస్తానన్నా నా దేవుని కొరకు నేను బ్రతుకుతాను. మనస్సాక్షిని పాడేసుకోను. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. గొప్పలు కావాలి కొంతమందికి, గొప్పలు కావాలి. పొగడ్తల కొరకు డబ్బులిచ్చి పొగడించుకుంటారంట కొంతమంది. ఏంటంటే కొంతమంది కాணிకలు పంపేది కూడా అందుకే. టీవీ పరిచర్యకు కాணிక ఇస్తారంట, పాస్టర్ గారితో ఫోటో తీసుకోవచ్చు అంట. ఏం అక్కర్లా, ఎన్ని గొడవలు తీసుకోండి నాతో, ఏం అక్కర్లా, 10 పైసలు అక్కర్లా నాకేమి. తీసుకోండి, నేనేమో అరిగిపోతానా? ఫోటోలు తీస్తే మీరేమైనా అరిగిపోతారా? మీకేమైనా వచ్చేస్తుందా? ఏం లేదు, అది చేద్దాం మరి. అబ్బా నాతో అందరు ఫోటోలు తీసుకోకూడదు, డబ్బులు ఇచ్చినోడికే ఫోటోలు రండి, లైన్లో రండి. అది పద్ధతి కాదు, వాక్యానుసారమైంది కాదండి అది. ఈరోజు చూడండి, మనుషుడు డబ్బు కోసం కక్కుర్తి పడుతున్నాడు, కానీ దేవుడు అన్నీ ఇస్తాడు. నీ ఇంట్లో అన్నీ ఉన్నాయా? ఉన్నాయా? యెహోవా నా కాపరి, నాకేమీ లేదు అని చెప్పిందంట సండే స్కూల్ పాప. యెహోవా నా కాపరి, నాకేమీ లేదు. ఏమీ లేదా? నాకు లేమీ లేదు అంటే నాకు కొరత లేదు. యేసయ్య మనకి ఒకేసారి 100 ఎకరాల పొలం ఇవ్వడండి, ఒకేసారి కోట్ల రూపాయలు ఇవ్వడండి, ఒకేసారి 3 కేజీల బంగారం ఇవ్వడండి, ఒకేసారి 4 బకెట్ల బిర్యానీ ఇవ్వడండి. తింటే చచ్చిపోతావు నువ్వు. ఎన్ని ఉన్నా ఏ టైంకు ఏది కావాలో అది లేకపోతే ప్రయోజనం ఉందా? అన్నీ ఉన్నాయి, అవసరమైంది లేదు ఇంట్లో. కూరకి అన్నీ ఉన్నాయి. చికెన్ తెచ్చుకున్నావు, పసుపు తెచ్చావు, కారం తెచ్చావు, జీలకర్ర, ఆవాలు, గోంగూర, ఉల్లిపాయలు అన్నీ వేసావండి. అన్నీ వేసిన తర్వాత గుర్తొచ్చింది ఉప్పు లేదు. ఇప్పుడు కూర అవుద్దా మళ్ళీ మార్కెట్కి వెళ్ళి తెచ్చేదాకా? ఏంటంటే అన్నీ ఉన్నా అవసరమైంది లేకపోతే అదే దరిద్రం. కానీ ఏమీ లేకపోయినా ఏ సమయానికి ఏది కావాలో అది ఉంటే చాలు. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఈ పూటకి అన్నం తిన్నానా? హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. రేపు ఎవరు పెడతారు అని అడగాల్సిన అవసరం లేదు. యెహోవా ఈరే, యెహోవా చూచుకొడును. ఆయన నమ్మిన వారికి ఏ మేలు కొదువుండదు. మన కొదువులన్నీ తీర్చేవాడు ఆయన, మన భయములన్నిటి నుంచి విడిపించేవాడు ఆయన. ఆయన్ని పూర్తిగా నమ్మితే మీ జీవితంలో చింత అనేది ఉండదు.
నమ్మండి, ప్రభువుని విశ్వసించండి. అంతేకాదండి, ఒక పూట ఒకటి లేకపోతే బతకలేమా? ఒక పూట అన్నం తినకపోతే బతకలేమా? అంతలో చచ్చిపోతామా? 21 రోజు బతకొచ్చు అన్నం లేకపోయినా, నీళ్లు తాగి. ప్రాణం పోదు, నీళ్ళు తాగితే చాలు. ఏంటంటే ఒక్క పూట ఏదన్నా ఒక్కసారి లేకపోతే దేవుడు ఏమి ఇచ్చాడు నాకు, దేవుడు ఏం చేశాడు నాకు అంటారేంటి కొంతమంది. ఇశ్రాయేలీయులు అలాగే గొణుగుతూ ఉండేవారండి. వాళ్ళకి దేవుడు ఆకాశం నుంచి దేవదూతల మన్నా ఇస్తే నోరు ఊరించుకుంటూ తిన్నారు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఏం అలవాటు అయిపోయింది? దేవుడిచ్చిన కమ్మగా తీయగా ఉందని కొత్తిమీర గింజల్లాగా ఉన్న మన్నాను తిని ఇదేమి ఇది ఎప్పుడు తినలేదే అని తిన్న తర్వాత ఈ సవి సారము లేని మన్నా మాకు వద్దు, మాకేం కావాలి? కొండల దగ్గర కూర్చొని ఏడవటం మొదలు పెట్టారంట. మాకు కీరకాయలు ఎవడు పెడతాడు, మాకు దోసకాయలు ఎవడు పెడతాడు, మాకు ఉల్లిపాయలు ఎవడు పెడతాడు, ఆ ఐగుప్తు దేశంలో నైల్ నదిలో పట్టిన చేపల కూర. ఇంటికి చేప వచ్చిందంటే ఇల్లంతా ఏమొస్తుందండి? చేప వచ్చాను అని వాసన కొట్టుద్ది. సరిగా కడుక్కోపోతే నీ చెయ్యి వాసన పక్క వాళ్ళందరికీ అంటిస్తావు. ఏంటి చేపలు కావాలంటే అడుగు. దేవుడిచ్చిన దానికి స్తుతించు, దేవుడిచ్చిన దాన్ని స్తుతించండి. ప్రభా, ఈరోజు ఈ పచ్చడన్నం ఇచ్చావు, నీకు వందనాలు. పచ్చడన్నం కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తెలుసా మీకు? దేవుణ్ణి స్తుతించండి. ఏ పూటకు ఆ పూట ఏది కావాలో అది అడగండి. మనం దేవుని మీద విశ్వాసం ఉంచడం అంటే మన అవసరతలన్నిటి కొరకు ప్రభు మీద నమ్మకం ఉంచాలి. మన ఇంట్లో చంటి పిల్లలు ఉంటారమ్మా. చంటి పిల్లలు ఏడుస్తున్నప్పుడు తల్లి పాలు ఇస్తుంది. పాలిచ్చి 3 నిమిషాలు 5 నిమిషాల్లో పెట్టేమవుతుంది చెప్పండి? నిద్రపోద్ది, ఊరుకుంటుంది, ఏరు మానేస్తుంది. మానేశాక ఏమన్నా అంటదా? మమ్మీ సాయంకాలం మళ్ళీ పాలిస్తావా, రేపిస్తావా, నేను అన్నం తినేదాకా నాకు పాలు ఇస్తూనే ఉంటావా అని ఎప్పుడైనా అడుగుద్దా? ఒకవేళ నోరున్నా కూడా అడగదు. మా అమ్మ ఇస్తుంది, తన రక్తాన్ని పాలగా మార్చి నాకు ఇస్తుంది అని తల్లిని బిడ్డ నమ్మినట్టు నా ప్రభువు రక్తం చిందించి నా అవసరతలన్నీ తీర్చడానికి, నా శాపములన్నీ కొట్టివేయటానికి ఈ లోకంలోనికి వచ్చిన ప్రభువు నన్ను రక్తం ఇచ్చినంతగా ప్రేమించిన నా పరమ తండ్రి, నా పరమ తల్లి అయిన మరచును కానీ నేను నిన్ను మరవనన్నాడండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఉదయం నుండి మధ్యాహ్నం నుండి ఇప్పటి వరకు నీ బిడ్డలను అనేక స్థలాల నుంచి తీసుకొని వచ్చావు. నీవు చేసిన మేలులు ఎన్నో ఉన్నవని నీ గురించి సాక్ష్యాలు ఇస్తూ వచ్చారయ్యా. అదే సమయంలో వారి బాధలు, కష్టాలు, వారి శ్రమలు నీ సన్నిధిలో చెప్పుకోవాలని వచ్చారయ్యా. ప్రార్థన సహాయము కోరాలని వచ్చారయ్యా. ప్రభువును వెంట పెట్టుకొని వెళ్ళినట్లుగా నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని జక్కయ్యతో చెప్పినట్లుగా ఈ బిడ్డలకు నీవు తోడుండి నడిపించుము నాయన. తిరిగి వెళుతున్నప్పుడు నా ప్రభువు నాకు తోడున్నాడన్న ధైర్యంతో, నా మనవులు విన్నాడు అన్న విశ్వాసముతో, ఇది మొదలుకొని దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అన్న నమ్మికతో వెళ్ళడానికి సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది నేను మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు గురించి తెలియజేస్తాను.
గాయమయ్యా బ్రతుకు దినం. వేరేమి కోరలేను జీవితాంతం, నీ దయలో గాయమయ్యా బ్రతుకు దినం. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. యేసునాథ నీకే వందనా, జీవితాంతం నీకై బ్రతికేదా.